బాబు అనే వ్యక్తి పోలవరం కానీ ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే కష్టపడి ఎన్ని కోట్లు చేసిన పోలవరం నీళ్ళు తీసుకొని రావడం కానీ మన డ్యాములు కట్టని రాజధాని కానీ భూములు ఏకదాటిగా 30 పొలాలు ఇయటం కానీ అన్ని స్వేచ్ఛకి ఇచ్చారు కాబట్టి బాబు నమ్మకం ఇచ్చారు కాబట్టి అభివృద్ధి నెంబర్ 1 బాబు సైడ్ పశువంక కానీ డ్వాక్రా మహిళలు కానీ ఎవరైనా ఉద్ధృత పెన్షన్లు వాళ్ళు కనీసం బాబు అనే మనిషి 2000 రూపాయలు ఇస్తున్న ఎప్పుడు కలగల అనుకోకుండా ఆయన మధ్య జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నా అక్కలు నా చెల్లెలని 2000 రూపాయలు పింఛన్ ఇచ్చాడు. నెంబర్ 1 జనార్దన ఏ క్లాస్ గెలుస్తాడు. కాకపోతే జనాలు ఊహాగానాలు ఏంటంటే వాడు అటు జంపింగ్ యూనిట్ జంపింగ్ ఎంతమంది జంపింగ్ అయినా కార్యకర్త అనే వ్యక్తి మటుకు పోలేదు. నాయకులు రెండో నాయకులు జంపింగ్ చేశారు. రెండో నాయకులు జంపింగ్ వాళ్ళు స్వార్థంగా ఉన్న వాళ్ళు జంపింగ్లు చేశారే కానీ ఇంకా కొంచెం గొప్పల అభివృద్ధులు ఉన్నాయి కాబట్టి అవి కూడా రేపు జనార్దన్ గెలుస్తాడు. గెలిచేది కంపల్సరీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ అభివృద్ధులు కూడా కంప్లీట్గా జనార్దన్ అనే వ్యక్తి చేస్తాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జనార్దన్ గెలుపు సాధ్యం, ఎవరు ఆపలేరు జనార్దన్. బాగా రాజకీయాల్లో 40 సంవత్సరాలు తలబడిన నాయకుడు ఆయన వస్తేనే పక్కాగా ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేయగలడని ఒక నమ్మకం. ఆల్రెడీ ఒకసారి అవకాశం ఇచ్చాం కదా ఆయనకి. ఒక్కసారి 15 సార్లు అవకాశం ఇస్తేనే ఈ రాష్ట్రం మామూలుగా సుశ్రశామలంగా అయిపోద్ది. ఒక్క 5 సంవత్సరాల్లో పనులన్నీ చేయడం అయ్యే పని కాదు. అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు అతనికి అవకాశం ఇచ్చారు కదా, మరలా నాకు ఒకసారి అవకాశం ఏంటని చెప్పి 2 నేతలు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. మాకు ఇస్తే ఆయన చేసిన దానికంటే ఇంకా బాగా చేస్తామని అంటున్నారు. ఇప్పుడు మాటలు చెప్పేదానికి నేను కూడా చెప్తా, ఈ దేశంలో ఓట్లంతా కనుక నాకైతే ఈ రాష్ట్రంలో ఈ దేశాన్ని మామూలుగా ఎక్కడికో దేశపోయి అమెరికా ఎమ్మట పెడతానని చెబుతా. అది అయ్యే పని సాధ్యమైద్దా? కానీ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి ఓట్లు వేస్తేనే ఈ రాష్ట్రం దశ దిశ నిర్దేశం చేయగలిగే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి. ఇది 100%. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యవసాయం చేయడానికి, ఒక రైతు వ్యవసాయం చేయడానికి దిగినప్పుడే కూలోళ్ళు అడ్డం తిరిగి నాకు 60 రూపాయలు కావాలా, 100 రూపాయలు కావాలా, 200 కావాలా కూలి అడుగుతారు. అప్పుడు రైతు దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చెబుతాంటే నాయన ఈ పంటలు వచ్చినప్పుడు మీ అందరికీ మంచి సహాయం చేస్తాను కార్యం ఉంటుంది. అప్పుడు దశల వారీగా డబ్బులు ఆదాయం ఎప్పుడైతే వస్తుందో గవర్నమెంట్కి అప్పుడు పంచుకుంటా వెళ్తారు. అదే నాయకుడు చంద్రబాబు చేసిన పని కూడా అదే. 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు ఈ రోడ్లు వేయలేకపోయాడు? 15 సంవత్సరాలు ఉన్నప్పుడు 2000 రూపాయలు పెన్షన్ ఎందుకు ఇచ్చలేకపోయాడు? ఈ రుణమాఫీ ఎందుకు చేయలేకపోయాడు? ఈ కార్యక్రమాలని చెప్పుకుంటూ పోతే చేంతాడంతో. కానీ ఇక్కడ టీడీపీ గెలవడం అనేది ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అవశ్యం. గెలవాల్సిందే చంద్రబాబు, అనుభవం ఉన్న వ్యక్తి. మామూలుగా నేను ఎదురొచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అతను చెడ్డ మనిషి ఏం కాదు. 100% అతను ఉత్పాదక సినిమాల్లో మన వాళ్ళు నటించాడు, విషయం ఉన్నా కూడా ఎంతో కొంత. కానీ ఈ అనుభవం రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి సరిపోదు. ఇది 100% సరిపోదు. ఇవాళ చెప్పచ్చు చంద్రబాబు ఇసుక తిన్నాడు, లేకపోతే గడ్డి తిన్నాడు, క్యాబిన్ తిన్నాడు. మాటలే ఉంది, మాటలు చెప్పడం నేను కూడా చెప్తాను. రోడ్ల మీద రోడ్లు వేస్తాడు ఎవరన్నా, ఎక్కడోడు చేసే పని అది. రోడ్లు కాలువల మీద కాలువలు కడతారా? పార్కులు ఇంతకుముందు మనకి ఒంగోలు ఎన్ని పార్కులు ఉన్నాయి? 5 పార్కులు ఉన్నాయి. ఎక్కడన్నా ఒక పార్కులో ఒక చెట్టు వేసి ఒక బెంచ్ వేసినోడు ఎవడన్నా ఉన్నాడా? ఎక్కడ మన ఒంగోలులో ఎప్పుడన్నా అభివృద్ధి జరిగిందా? జరగల. ఇప్పుడు జరిగింది. చంద్రబాబు నాయుడు గెలవాలా, కింద జనార్దన్ 30,000 మెజారిటీతో గెలవడం మా కోరిక. ఆంధ్రాలో ఇంకా ఒక 15 సంవత్సరాలు చంద్రబాబుకి అవకాశం ఇస్తే వీళ్ళకందరికీ వయసు ఉంది, ఇబ్బంది లేదు. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పిద్దాం, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ కోరికల్ని తీర్చడం జనాలకు ఒక ఇదే. 100% చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు. 150 సీట్లు పైన మేము గ్యారంటీ కొడుతున్నాడు చంద్రబాబు. 100% 150 సీట్లు. ఎంపీ సీట్లు అయితే ఒక్కడు కూడా గెలవదు. ఏ పక్క పార్టీ కూడా ఒక్క సీటు కూడా గెలవదు. మొత్తం టీడీపీకి ఈసారి గ్యారంటీగా విజయం సాధిస్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఆలోచిద్దాం. ఓటు వేయటం అనేది ప్రజలు ఇష్టం, అది జనాలు ఇష్టం. ఎవరికి ఓటు వేయాలి, ఏది వస్తే మనకు బాగుంటుంది, ఎందుకు ఓటు వేయాలి, మన ఓటు ఎందుకు ఎక్కడ వేస్తే మనకు ఉపయోగం ఉంటుంది అంటే, ఒకటి ఇవాళ ఓటు వేస్తున్నామని మనం అనుకుంటున్నాం. ఆఫ్టర్ 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి? మనకు 40 సంవత్సరాలు వచ్చినాయి. మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ఫస్ట్ కుటుంబం యాజమాన్యం కరెక్ట్గా ఉంటే కుటుంబం బాగుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు డిసైడింగ్ ఓటర్స్ మీరు చూస్తున్నారు, కష్టపడుతున్నారు. ఆ కష్టంలో మన స్టేట్ ఎలా ఉంది? ఏప్రిల్ 11 ధర్మం అధర్మం డిసైడింగ్ ప్రజలంటే మనమే, డిసైడింగ్ మనమే.
రాష్ట్రాన్ని కాపాడుకోసం మన ఓటు ఎట్లాంటిదంటే ఒక యుద్ధ వీరుల్లాగా మీ ఓటుని మంచి వ్యక్తిని ఆలోచించి మన ఓటు ఎవరికేస్తే ఎలా ఉంటుంది ఓటు భవిష్యత్తు అనేది ముందు రోజుల్లో మనకి ఎవరు అర్థం కాకపోవచ్చు. ఇలా చూస్తున్నాం మనం. ఎందుకంటే ఏ పార్టీ మనం విమర్శించకూడదు, మనం అపోజిషన్ ప్రతిపక్ష వ్యక్తిని మనం ఎప్పుడు మాట్లాడకూడదు. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే సమయంలో కాళ్ళు పట్టుకొని దండాలు పెట్టుకొని మీకు ఏ నాయకుడు కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏంది మనకు ఎడ్యుకేషన్ కావాలి అంటున్నారు. పైప్ లైన్ మీద పైప్ లైన్లు వేసారని, పైప్ లైన్ మీద పైప్ లైన్లు కూడా వేయకండి. సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు వేశారు. బట్ ఎందుకు? అక్కడున్న పరిస్థితిని బట్టి, అక్కడున్న విషయాలను బట్టి ఆ రోజు 15 సంవత్సరాలు మీరు వేసిన రోడ్డు పగిలిపోయినాయి కాబట్టి మళ్ళీ మా పార్టీ నుంచి క్వాలిటీ వర్క్తో చేస్తున్నారు. 144 కోట్లతో మల్లవరం నుంచి వాటర్ కూడా తీసుకోవడానికి అది బై ప్రాబ్లం వల్ల నీళ్ళు ఈ పార్టీ రావాల్సిన విషయం కూడా ఉన్నాయి. కానీ రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు, కానీ ఈ విధంగా కాదు. అర్థమైనా? జనాలు రేపు ఏం చేస్తారనేది జనాలు తెలుసు. ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత మాట్లాడుకో, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత